హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ నెల 12న ఖజానా జ్యువెలరీలో దోపిడీకి వచ్చి కాల్పులు జరిపారు దుండగులు. బంగారం ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రత్యేక టీమ్స్ తో గాలించి నిందితులను గుర్తించారు. గోల్డ్ ఆభరణాలను రికవరీ చేశారు. దీనిపై మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక 2 డకాయితీ కేసులు, ఒక 2 ఎక్స్టార్షన్ కేసులు, ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీదే కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ 20 days ముందు ఈ ఆశిష్ అని ఎవరిని మనం అరెస్ట్ చేసామో అతనికి ఇంటికి వస్తారు. వచ్చేసి ఒక 10 to 12 days ఇక్కడ రికీ చేసుకుంటారు. చేసుకొని ఈ అరెస్ట్ చేసిన దీపక్ అని అండ్ ఆశిష్ వీళ్ళిద్దరూ కూడా బైక్లు వాళ్ళ పేరు మీద తీసుకొని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళందరూ కలిపి ఆ రోజు పొద్దున రికీ చేసిన ఆ ఖజానా జ్యువెలరీ షాప్కి వెళ్తారు. ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి పారిపోతారు. సో వీళ్ళు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్నీ వాడి వాళ్ళని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంట్రాగేషన్స్లో మిగతా పీపుల్ అలాగే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఇనిషియలీ ఇది మన ఫస్ట్ 24 hours ఐడెంటిఫై చేయడం జరిగింది మన టీం ఎఫర్ట్స్ వల్ల. అలాగే అరెస్ట్ చేయడానికి మనకు దాదాపు ఒక 48 hours పడింది. తర్వాత అతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాము. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సిపి సార్ ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్లో జరిగింది. సో ఈ జ్యువెలరీ షాప్స్కి ఇలాంటి గ్యాంగ్స్లో వెళ్ళడం కోల్కతాలో, వెస్ట్ బెంగాల్ అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకుంటున్నాము. సో వీ రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ టు హ్యావ్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలా. అలాగే ఒక ఇంట్రూషన్ అలామ్ ప్యానల్ కనెక్టెడ్ టు లోకల్ పోలీస్ స్టేషన్ అది కూడా ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ మొత్తం 24 hours ఐడెంటిఫై చేస్తూ అలాగే ఒక 48 hours వాళ్ళని దగ్గర వెళ్ళి మనం ఇంత తొందరగా చేసిన దానికి ఎంటైర్ అవర్ లా అండ్ ఆర్డర్, ఎస్ఓటి, క్రైమ్స్ ఆల్ టీమ్స్ని కూడా సిపి గారు ప్రశంసించారు. సో థ్యాంక్ యూ ఎవరీవన్. 7 6 వచ్చారు 2 బైక్లో. ఒకడు జస్ట్ ప్రొవైడ్ చేసి అండ్ ప్రొసీడ్స్ని ఉంచుకోవడానికి హెల్ప్ చేశాడు. వెపన్స్ అన్నీ కూడా వాళ్ళు బీహార్ నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఎగ్జాక్ట్ ఎక్కడ అని మనకు తెలుస్తుంది. 4 weapons లోపల మనకు ఒక 15 to 20 minutes వరకు ఉన్నారు. 2 బైక్స్లోనే పారిపోయారు. వాళ్ళు వచ్చిన ఏ 2 బైక్స్లు ఉన్నాయో వాళ్ళు A1 మోటార్స్ అని జగద్గిరి గుట్టలో ఉంది. అక్కడ ఈ దీపక్ అండ్ ఆశిష్ ఒక గ్లామర్ అండ్ పల్సర్ బైక్ని తెచ్చుకున్నారు సెకండ్ హ్యాండ్. సో ఆ బైక్స్నే వాడారు. ఆ నంబర్ సేమ్ ఉన్నాయి, బట్ అఫెన్స్ టైంలో నంబర్ ప్లేట్ తీశారు. తర్వాత మనకు నంబర్ ప్లేట్స్ వేయించుకోవడం జరిగింది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడారు. కొన్ని దూరంలో వరకు వాళ్ళు బైక్లోనే ట్రావెల్ చేశారు. తర్వాత డిఫరెంట్ పాత్ తీసుకున్నారు. నేను చెప్పాను కదా, ఇంకా 5 మనం పట్టుకోవాల్సి ఉన్నది. దాంట్లో ఒకడు మేజర్ ఉన్నాడు. అతని మీద 10 కేసులు ఉన్నాయి. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్ట్ మర్డర్ కేసు, దాంట్లో రాబరీ కేసు అండ్ డకాయితీ కేసులు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ సేమ్ మోడస్ ఆపరెండి జ్యువెలరీ షాప్స్ మీదే కూడా చేయడం ఒక 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సేమ్ టీమ్. అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లని మనము చెప్పట్లేదు.
ఫర్ ద రీజన్స్ దట్ దే మైట్ ఎస్కేప్ అన్నట్టు. బట్ వాళ్ళని ఐడెంటిఫై చేశాము, ఎవరు ఫైరింగ్ చేశాడో అతన్ని కూడా ఐడెంటిఫై చేసే జరిగింది. ఆల్ అసైలెంట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ టు దేర్ హౌసెస్, ఎవ్రీథింగ్. వాళ్ళు రీకీ చేశారు. వాళ్ళకి ఏదంటే ఇక్కడ వహివాటు కొంచెం ఎక్కువ జరిగినట్టుంది, అలాగే కొంచెం సెక్యూరిటీ పర్సనల్ వీక్గా కనపడింది, అలాగే కొంచెం చివరల్లో ఉన్నది ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ ఒక 3 యాంగిల్లో ఆలోచించి ఒక 2-3 ఐడెంటిఫై చేసుకున్నారు. దాంట్లో ఆ మూమెంట్కి ఇది వాళ్ళకి ఇమీడియట్గా దొరికింది. డెఫినెట్లీ వాళ్ళు 12 daysలో చేసిన పని అదే. ఇక్కడ కాకుండా చాలా చివరల్లో ఉన్న చాలా ఐడెంటిఫికేషన్ చేశారు. ఇది ఎక్కువ వహివాటు ఉంది అండ్ ఇక్కడ చేస్తే ఎక్కువ దొరుకుతుంది అనే ఒక ఆశతో ఇక్కడ ఇది దీనికి చేశారు. దానికి దీనికి సంబంధం లేదండి. షాప్ బయట నుంచే చేశారు. పైన లాకర్ ఉందని అక్కడికి వెళ్ళినాక తెలుసుకున్నారు. ఇమీడియట్ అడిగితే గన్లో పెట్టి వాళ్ళు చెప్పేశారు. దీంట్లో 10 kg వరకు సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అక్కడ గోల్డ్ కోటెడ్ సిల్వర్ పెట్టుంటారు. సో వాళ్ళు 10 kgలు దాన్నే తీసుకొని వెళ్ళిపోయారు. దాంట్లో వీళ్ళ దగ్గర అరెస్ట్ చేసిన వాళ్ళతో మనం 900 grams అప్ టు 1 kg మనం రికవరీ చేయడం జరిగింది. అంటే ఎవరెవరు ఏమి తీసుకున్నారో అట్లా తీసుకొని వెళ్ళిపోయారు. ప్రాపర్గా పంచుకోవడానికి ప్రయత్నంలో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర కంప్లీట్గా పంచుకోలేకపోయారు. లేదు, ఈ బీహార్ గ్యాంగ్ మా చేసింది ఇది ఫస్ట్ మన హైదరాబాద్లో. దీనికి ముందు వేరే గ్యాంగ్స్లు చేసినాయి, 2022లో వేరే పిఎస్లో అన్నీ చేసినట్టుంది. బట్ ఈ పర్టికులర్ గ్యాంగ్ ఇదే ఫస్ట్ ఇక్కడ చేసింది. బట్ వివిధ రాష్ట్రంలో చేశారు, కలకట్టాలో చేశారు, బీహార్లో చేశారు, రాజస్థాన్లో ఒక కేసు ఉంది. బట్ వీళ్ళైనా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలో కూడా ఒక కేసు అయినాయి. అదే రీకీ చేసి ఎక్కడ ఎక్కువ ఉంటాయో అని తెలుసుకొని, సో అలాంటి జ్యువెలరీ షాప్స్ని చేస్తారు. జ్యువెలరీ షాప్స్ని బేసిక్ వీళ్ళు మోడస్ ఆపరెండి ఏదంటే ఇట్లా వచ్చేసి బైక్లు తిరిగి ఐడెంటిఫై చేయడం, తర్వాత ఏ జ్యువెలరీ షాప్స్లో మనకు ఎక్కువ దొరుకుతుంది అని ఒక అంచనా చేసి దానికి వెళ్ళిపోతారు. సో వీళ్ళు బెంగాల్లో అండ్ మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్క 4 కోట్లు కూడా చేసిన నిదర్శనలు ఉన్నాయి. అందరూ బీహార్ వాళ్ళే. పట్టుకున్న వాళ్ళు ఆశీష్ కుమార్ అండ్ దీపక్, వాళ్ళు జగిద్గిరా గుట్ట. దీపక్ అనే అతను నానక్రామ్ కూడా. వీళ్ళు ఆస్బెస్టస్ ఒక కాలనీలో ఉండేవారు అండ్ వేరియస్ అదర్ జాబ్స్ తీసుకున్నవాళ్ళు. వీళ్ళు 2 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. వివిధ వాట్ ఎవర్ అవైలబుల్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో అది చేసుకొని వాళ్ళు ఉండేవారు. అండ్ వీళ్ళతో పాటు వాళ్ళు వచ్చి రీకీ చేశారు. వీళ్ళందరూ కలిపి ఇక్కడే ఇది చేశారు. ఆ దీపక్ అనే అతను లాజిస్టిక్ ప్రొవైడ్ చేశారు, అకామిడేషన్ అయినా వాళ్ళకి బైక్లు అయినా. ఈ ఆశీష్ కూడా అకామిడేషన్ అండ్ బైకు అండ్ పాల్గొన్నాడు కూడా. దీపక్ అనే ఈ ఆశీష్ అనే అతను పాల్గొన్నాడు. మిగతా 5 పరారీ అయ్యారు. దీపక్ రాలేదు, అతను వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళు ఇచ్చిన ప్రొసీడ్స్ని తీసుకెళ్ళి అతని దగ్గర పెట్టుకున్నాడు. అంటే వీళ్ళకి ఎట్లుంటుంది అంటే సడన్ స్ట్రైక్ చేయడము, వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చూసుకొని రెక్కి చేసి అక్కడికి వెళ్ళి స్ట్రైక్ చేసి ఆ ఊరిని వదిలేస్తారు వాళ్ళు. మళ్ళీ ఆ టార్గెట్లో ఇంత చేస్తేనే ఈ సిటీని వదిలేయాలా అలాంటివి ఏం లేవు. అందుకే పెద్ద జ్యువెలరీ షాప్ని చూస్తారు, అక్కడ డకాయితీ చేస్తారు, ఎంత వస్తుందో అది తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ బేస్ వచ్చేసి బీహార్ నుంచి. గోల్డ్ కోటెడ్ సిల్వర్ ఐటమ్స్ వాళ్ళు గోల్డ్ అనుకొని తీసుకున్నారు. అప్పుడు టెస్ట్ చేయడానికి వాళ్ళకి అక్కడ ఏమి ఉండదు కాబట్టి 10 kg దొరికింది ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు.
అండ్ దీంట్లో మనకు ఆ బీదర్ పోలీస్ కూడా చాలా హెల్ప్ చేశారు.